హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ను పండు ఛానల్ అండి. ఈరోజు వీడియో బొంగులో చికెన్ అండి. ఇది మనం ఎక్కువ హిల్ స్టేషన్స్లో చూస్తూ ఉంటాం కదా, మేము ఇంట్లో చేసుకున్నామండి. ఎలా చేయాలి ప్రాసెస్ అంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బొంగు బాగా క్లీన్ చేసుకోవాలండి. బొంగు కాస్ట్ ఒకటి 100 రూపీస్ పడిందండి. సో చూస్తున్నారు కదా, బొంగు బాగా క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసుకొని బయట మంట పెట్టుకోవాలండి, కర్రలు అవి పెట్టి. నెక్స్ట్ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి మార్నింగ్ ఒక 3 hours ముందు. చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా జీరా పౌడరు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసి బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. మినిమం 3 hours బాగా మ్యాగ్నేట్ అవ్వాలి. సో చూస్తున్నారు కదా, బొంగు బాగా క్లీన్ చేసుకున్నాక చికెన్ అంతా అందులోకి వేసుకోవాలి. సో చూపిస్తున్న విధంగా చికెన్ అంతా కూడా మినిమం 3 hours మ్యారినేట్ అయితే కానీ టేస్ట్ పీసెస్కి, చికెన్ పీసెస్కి బాగా పట్టాలి కాబట్టి సో మినిమం 3 hours మ్యారినేట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, బొంగులోకి మొత్తం చికెన్ అంతా ట్రాన్స్ఫర్ చేసాం. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు చేసుకోండి, చాలా టేస్టీగా వచ్చిందండి. అండ్ హెల్దీ కూడా ఇది. మనం యూజ్ చేసిన బొంగు హెల్దీ. నెక్స్ట్ మనం చేస్తుంది కర్రల పొయ్యి మీద చేస్తున్నాం, గ్యాస్ ఎలా యూజ్ చేయకుండా, ఆయిల్ ఏమీ యూజ్ చేయట్లేదు. సో చూస్తున్నారు కదా, బొగ్గులోకి చికెన్ అంతా వేసుకున్నాక పైన ఇస్తరాకు ఉంటుంది కదా, ఇస్తరాకు పెట్టి క్లోజ్ చేసేయాలి. బయట ఆల్రెడీ మంట పెట్టుకొని ఉండాలండి, ముందే మంట పెట్టుకొని చికెన్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో చూస్తున్నారు కదా, బొంగు బాగా కాలాలండి. మినిమం ఒక 1 hour అయినా పడుతుందండి ఖచ్చితంగా. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా. సో చూస్తున్నారు కదా, మంట బాగా బొంగుకు పట్టాలి. ఒక బొంగు ఒకసారికే పనిచేస్తుందండి, నెక్స్ట్ టైం పని చేయదు. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇది బొంగు అయిపోయింది అందులో చికెన్ అని ఎలా తెలుస్తుంది అంటే, పైనంతా బాగా మాడిపోయి పగుళ్ళు రావాలండి. నేను చూపిస్తాను వీడియోలో. పగుళ్ళు వస్తేనే అందులో చికెన్ మ్యాగ్నేట్ బాగా ఫ్రై అవుతున్నట్టు. బొంగు మాత్రం 1 టైంకే పనిచేస్తుంది. సో చూస్తున్నారు కదా, మినిమం 1 hour అయితే ఖచ్చితంగా పడుతుందండి ఇదంతా అవ్వాలంటే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూస్తున్నా కదా, క్లాత్ పట్టుకొని బొంగుని రొటేట్ చేసుకుంటూ ఉండాలి. ఒక సైడ్ కాలింది కదా, నెక్స్ట్ ఇంకో సైడ్ జస్ట్ లైట్గా అలా రొటేట్ చేస్తూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఒక సైడ్ బ్లాక్నెస్ వచ్చింది. పగుళ్ళు కూడా వస్తేనే చికెన్ అందులో అయినట్టు. చూడండి, అంతా క్లియర్ కనిపిస్తుంది. బొంగు పైన పగుళ్ళు రావాలండి, పగిలిపోయినట్టు అయిపోద్ది కదా, అలా పగిలిపోయినట్టు అయిపోవాలి బొంగు అంతా కూడా. దాన్ని మెల్లిగా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం చూసారా, పగుళ్ళు ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి, కనపడుతుంది కదా మీకు వీడియోలో. అలా పగిలిపోయినట్టు బొంగు అంతా కూడా అలా అయిపోవాలండి, అప్పుడే చికెన్ అయినట్టు అండి. సో చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూ పగిలిపోయినట్టు అయిపోయాక బొంగును ఒకసారి తీసి అందులో వాటర్ ఏమైనా ఉంటే కొంచెం కింద పోసేసి దాన్ని ఇలా రివర్స్ చేస్తే అందులో వాటర్ ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తుందండి. వచ్చాక మళ్ళీ కొంచెంసేపు పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతుంది. సో తెచ్చుకొని దాన్ని పట్టుకోవాలంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా, పేపర్ చుట్టి అది తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూసారు కదా, యమ్మీ యమ్మీ బొంగులో చికెన్. ఖచ్చితంగా ట్రై చేయండి.